ఎవరితో కలిసి తినాలి, ఎవరితో కలిసి త్రాగాలి. మనము చేసే పనులు చాలాసార్లు ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు అనుకునే దాన్ని బట్టి మనము చేసే పనుల ధోరణిని చాలాసార్లు మార్చేసుకుంటాం. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అని ఆలోచించడానికి బదులు వాళ్ళేమనుకుంటున్నారు అని ఆలోచించడమే మన జీవితంలో ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ మనం ఆలోచించాల్సినటువంటిది ఇతరులు ఏమి అనుకుంటున్నారు అన్నటువంటిది కాదు, కానీ నేనేమి చేస్తున్నాను అనేటువంటిది, నేను చేసేది మంచా చెడా అనేటువంటిది ఆలోచించుకొని చెడు అయితే వదిలిపెట్టాలి, మంచి అయితే ఖచ్చితంగా ఎవరేమనుకున్నా సరే చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అదే ఈనాడు మనము చదువుకున్నటువంటి సువిశేష పఠనములు లోకాసువార్త 5వ అధ్యాయము 27, 32 వచనాలలో ప్రభువైన యేసు లేవీని పిలిచినటువంటి ఆ పిలుపులో ఉన్నటువంటి అంతరార్థము మనకు బోధిస్తూ ఉంటుంది. మనము అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రభువు శిష్యులతో పాటు లేవీ ఇంట భోజనానికి కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. లేవీ పన్నులు వసూలు చేసేటువంటి మనిషి కాబట్టి చెడ్డవాడు అనేటువంటి ముద్ర వేయబడుతూ ఉంటుంది. కాబట్టి పరిసయ్యులు వేదశాస్త్రాల ఉద్దేశ్య ప్రకారం అలాంటి వారితో కలిసి భోజనము చేయకూడదు. అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న మనము జాగ్రత్తగా గమనిస్తే, సొంకరులతోనో పాపులతోనో మీరేలా తిని త్రాగుతున్నారు. సొంకరులతో పాపులతో అంటే ఇక్కడ తినటం త్రాగటం తప్పు కాదు. వాళ్ళు చెప్పిన మాటల్లోనే తినడం మంచిదే, త్రాగడం మంచిదే. కానీ ఎవరితో కలిసి త్రాగుతున్నారు, ఎవరితో కలిసి తింటున్నారు అనేటువంటిది వాళ్ళ బాధ. ఎవరితో కలిసి తింటే ఏమైంది? ఆ భోజనం ఏమన్నా మారిపోతూ ఉంటుందా? లేక ఎవరితో కలిసి త్రాగితే ఏమవుతూ ఉంటుంది? అవతల మనుషుల్ని బట్టి మనం త్రాగేది ఏమన్నా మారిపోతూ ఉంటుందా? మంచినీళ్ళు తాగితే కూల్ డ్రింక్స్ అవుతాయా? సారా తాగితే ఇంకా ఏదైనా బీర్ అవుతూ ఉంటుందా? లేకపోతే ఇంకా ఖరీదైనటువంటి మందులు త్రాగుతూ ఉంటారు, అవి ఏమన్నా మారుతూ ఉంటాయా? ఏదీ మారదు. నీవు ఎక్కడ కూర్చున్నా, ఎవరితో కూర్చున్నా నీవు తినేది నీవు తింటావు. నీ చేతిలో ఉందే నీవు తింటావు, నీ ఎదురుగా ఉందే నీవు తింటూ ఉంటావు. అంతేకాని ఊరికి అన్నం పెట్టుకుంటే అది పలావుగాను మారదు, బిర్యానీగాను మారదు. మనుషుల్ని పట్టే మనుషులు ఎవరైనా కానీ నీవేం తెచ్చుకుంటే దాన్నే తింటూ ఉంటావు. కాబట్టి ఎక్కడ కూడా భోజనం మారడం లేదు, వాళ్ళు చెప్పిన మాటే. కానీ ఎవరితో కలిసి తింటున్నారు అనేటువంటిది వాళ్ళ బాధ. వాళ్లకు వాస్తవానికి అది అనవసరం. వాళ్ళే కూర్చొని తినడం లేదు కదా. నీవు కూర్చొని తినేటప్పుడు నువ్వు అడుక్కో, ఏది మంచిది, వాళ్ళతో కూర్చొని తినొచ్చా తినకూడదా అనేటువంటిది అది నువ్వు చూసుకో. కానీ నేనెక్కడ కూర్చొని తింటున్నాను, నేనెవరితో కలిసి త్రాగుతున్నాను అనేటువంటిది, దానివల్ల నీకేమైనా నష్టం వస్తుందంటే ఏమీ నష్టం లేదు. కాకపోతే వాళ్ళ మనస్సులో కలుషితమయ్యాయి, వాళ్ళ నోటి దురద కాబట్టి అలా బయట మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు ఓ చక్కటి సమాధానాన్ని వాళ్లకు చెబుతూ ఉన్నారు. ఏమిటి అది? వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. డాక్టర్ కావలసింది ఎవరికి? జబ్బు చేసినటువంటి వాళ్ళకి. డాక్టర్ దగ్గరకు ఎవళ్ళు వెళతారు? ఇదిగో ఈ జబ్బు చేసిన వాళ్ళు వెళతారు. ఈ రోజుల్లో జబ్బు చేసిన వాళ్ళ దగ్గరికి డాక్టర్లు వస్తున్నారు. మనం చాలాసార్లు ఉచిత క్యాంపులు చూస్తూ ఉంటాం. వాళ్ళే హాస్పిటల్స్ వదిలేసి మన మధ్యకు వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనలో జబ్బు పడినటువంటి వారిని గుర్తించి వారికి మరి ఆరోగ్య సేవలు చేయడం కోసం. అలాగే వివిధ రకాలైనటువంటి ఈ ప్రభుత్వోద్యోగులు కూడా ఉన్నారు. మరి ఏఎం నర్సెస్ వాళ్ళ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు, మీ ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తూ ఉంటారు, అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు.
కాబట్టి ఎవరికి ఇస్తారా సూచనలు సలహాలు అంటే ఎవరికైతే ఆరోగ్యం సరిగా లేదో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ వైద్యుని అవసరము, డాక్టర్ అవసరము ఎవరికి ఉంది అంటే జబ్బు చేసినటువంటి వాళ్ళకి. అదే విధముగా ప్రభు అంటున్నారు, రక్షకుని అవసరము ఎవరికి ఉంది? పాపాత్ములకు ఉంది, పాపాత్ములకు ఉంది. ఎందుకు అంటే దేవుడు అందరినీ మంచిగా తయారు చేశారు, కానీ మనిషి పాపము చేత దేవుణ్ణి వదిలేసి నరకానికి వెళుతున్నారు. మట్టిలో నుంచి పుట్టినటువంటి మనిషి తిరిగి మట్టిలో కలిసిపోవడం దేవుడికి ఇష్టం లేదు, కలిసిపోకూడదు, మళ్ళీ మట్టిలో నుంచి లేవాలి. పాపము ద్వారా నాశనం అయ్యేటువంటి మనిషి నాశనం కాకూడదు, నరకానికి వెళ్ళేటువంటి మనిషి నరకానికి వెళ్ళకూడదు. ఆయన మార్గం మార్చుకొని ఇటు మోక్షానికి రావాలి. ఆ మార్గాన్ని మార్చుకోవాలి అంటే ఎవరు చెబుతారు వాళ్ళకి? ఎవరు వాళ్ళకు దారి చూపిస్తూ ఉంటారు? ఎవరికి వాళ్ళు సరి అయినటువంటి విషయాలు చెప్పి సక్రమమైనటువంటి బుద్ధి వచ్చేటట్లు చేస్తూ ఉంటారు? ఇదిగో ఈ రక్షకుడు, ఈ రక్షకుడు. మరి ఆ రక్షకుని పేరు మీద మిగిలినటువంటి మనమంతా కూడా చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. పూర్వకాలంలో సామెత ఏమిటి? దుష్టులకు దూరంగా ఉండాలి అని. దుర్జనులతో స్నేహం చేయవద్దు, సజ్జనులతో స్నేహము చేయి అని చెప్పి అంటూ ఉంటారు. చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే మనము కూడా చెడ్డవాళ్లుగా మారిపోతాము అనేటువంటిది దాని భావన. అందుకే మంచి వారితో స్నేహం చేస్తే మనం మంచి వాళ్ళగానే మిగిలిపోతాము అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అంతరార్థము. కానీ క్రీస్తు ఆ భావాన్ని మార్చేస్తూ ఉన్నారు. ఏం మార్చేస్తూ ఉన్నారు? మంచి వాళ్లతో మాత్రమే నీవు స్నేహం చేస్తే నీకు మిగిలినటువంటి వాళ్ళకి తేడా ఏముంది? నీవు క్రైస్తవుడవో కథోలికుడవో అయినట్లయితే నీలో క్రీస్తు జీవిస్తున్నారు, క్రీస్తు స్వభావం నీలో ఉంది, క్రీస్తు మనస్తత్వము నీలో ఉంది, క్రీస్తు గుణాలు నీలో ఉన్నాయి. మరి అలాంటప్పుడు నీవెవరి దగ్గరికి వెళ్ళాలి? చెడ్డవారి దగ్గరికి వెళ్ళాలి, చెడ్డవారితో కలిసి ఉండాలి. ఎందుకోసము? నీవు కూడా వాళ్ళతో పాటు చెడు చేయడానికి కాదు, నీవు కూడా వాళ్ళతో పాటు పాడైపోవడానికి కాదు. నీవు నేర్చుకున్నటువంటి మంచి, నీవు తెలుసుకున్నటువంటి సత్యము, నీవు నేర్చుకున్నటువంటి వాస్తవాలు, నీవు నేర్చుకున్నటువంటి పుణ్యక్రియలు ఆ చెడ్డవాళ్ళు కూడా ఆచరించేటట్లు నీవు చేయగలగాలి. వాళ్ళ అలవాట్లు మార్చుకునేటట్లు నీవు చేయగలగాలి, వాళ్ళ ఆలోచనలు మార్చుకునేటట్లు నీవు చేయగలగాలి, వాళ్ళ బుద్ధి మారేటట్లు నీవు చేయగలగాలి. మరో క్రీస్తులా నీవు ముందడుగు వేయాలి. అందుకే ఈ తపస్సు కాల శిక్షణ మనకు, ఈ తపస్సు కాల శిక్షణ మనకు. మనం పుణ్యక్రియలు, దాన ధర్మాలు, ప్రార్థనలు, ఉపవాసాలు ఎందుకు చేస్తున్నాము అంటే ముందుగా మనము క్రీస్తులా తయారు కావడానికి. మనము క్రీస్తులా తయారైతే, మన బుద్ధి మంచిదైతే, మన ఆలోచనలు మంచివైతే, మనము ఎవరెవరితో కలిసి ఉంటూ ఉన్నామో అందులో చెడ్డవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళను దూరంగా నెట్టివేయడానికి కాదు, వాళ్లకు దూరంగా మనం పారిపోవడము కాదు, మనలను చూచి వాళ్ళు మారాలి, నీ మాటలను చూచే వాళ్ళు మారాలి. ఎటు మంచి వైపుకు చెడు వైపుకు కాదు. సహజంగా మనకున్నటువంటి పవర్ ఏమిటి, శక్తి ఏమిటి అంటే మంచి వాళ్ళను కూడా చెడ్డోళ్ళుగా మార్చడం, చాలా త్వరగా మార్చేయగలం. ఆ శక్తి మన మాటలకు ఉంది, మన ఆలోచనలకు ఉంది, మన భావాలకు ఉంది. మంచిగా మార్చడానికే నానా తిప్పలు పడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు మన మాట వినరు అంత తేలికగా. అలాంటప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడము, వాళ్ళు దానిని అంగీకరించేటట్లు చేయడం చాలా కష్టమే అవుతూ ఉంటుంది. అదే మనం చెడు చెప్పామనుకోండి, చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, ఆకర్షింపబడుతూ ఉంటారు. త్వరగా మనిషిని పాడు చేయడం తేలిక, మంచివాడుగా ఉంచడం చాలా కష్టం, కానీ పాడు చేయడం చాలా తేలిక. కానీ మనము క్రీస్తు అనుచరులము, క్రీస్తుగా మారినటువంటి వాళ్ళము, క్రీస్తు వద్ద తర్ఫీదు పొందేటువంటి వాళ్ళము. మనము దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడల్లా కూడా క్రీస్తు తత్వాన్ని మనము పొందినటువంటి వాళ్ళము. అలాంటప్పుడు మన తత్వము వేరే వాళ్ళ దగ్గర వేరుగానే ఉండాలి. మంచి వాళ్ళకి ప్రోత్సాహాన్ని మనము ఇస్తూ ఉండాలి, చెడ్డవాళ్లకు వాళ్ళ మనసు మారేటట్లు చేయాలి. ప్రభువు లేవి అంట ఎందుకు భోజనం చేశాడో నన్ను అనుసరించమన్నారు.
తాను ఉన్నటువంటి జీవించేటువంటి మార్గము మంచిది కాదు. కాబట్టి ఆ మార్గాన్ని వదిలివేసి నా మార్గంలోనికి రా అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. మరి చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు ప్రభు? వచ్చి నన్ను అనుసరించండి అని ప్రభు వాళ్ళని పిలవల. ఇదిగో ఎలాంటి వాళ్ళని పిలిచారు? లేవీని పిలిచారు. ఎందుకు? ఆయనను అక్కడ అలాగే వదిలివేస్తే అదే పాపములో జీవిస్తూ ఉంటాడు. కానీ ఆయనకు మార్గాన్ని చూపించాలి, ఆయన మనస్సు మారాలి, ఆయన రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందడము కోసమే నన్ను అనుసరించు. ఆ మాట మనం ఎంతమందికి ధైర్యంగా చెప్పగలము? నన్ను నీవు అనుసరించు, నాలా నీవు ప్రవర్తించు, నాలా నీవు జీవించు, నాలా నీవు ఆలోచించు, నాలా నీవు పనులు చేయి అని ఎంతమందిని చెప్పగలము? కానీ చెప్పగలిగిన స్థాయికి రావాలి. చిన్నప్ప గారు తన క్రైస్తవులతో చెబుతూ ఉన్నారు, మీరు నన్ను అనుసరించండి, నేను చేసిన పనులు మీరు చూశారు కాబట్టి నన్ను అనుసరించిన ఆయన ధైర్యంగా చెప్పగలిగారు. మరి మనం కూడా ఈ రోజున కథోలిక క్రైస్తవులమగా క్రీస్తు తత్వాన్ని వంటబట్టించుకున్నటువంటి వాళ్ళమగా మనం కూడా ఇతరులకు చెప్పగలగాలి. నన్ను చూసి నేర్చుకోండి అని మనం చెప్పగలగాలి. ఈ రోజుల్లో మన దురదృష్టం ఏంటంటే మన పిల్లలకే చెప్పలేకపోతే నన్ను చూసి నేర్చుకోండి అని. ఏముంది మన దగ్గర మనల్ని చూసి పిల్లలు నేర్చుకోవడానికి? ఈరోజు పిల్లలు పాడైపోతున్నారని తెగగోల పెడతాము, మాట వెంటలేదని తెగగోల పెడతాము. కానీ వాళ్ళు నేర్చుకునేది ఎక్కడ? మన దగ్గరే. మన కూతురు కొడుకు ఎవరైనా సరే మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు మనకు ఏమి నేర్పుతున్నాము? మనము వాళ్లకు ఏమి మాతృకు చూపిస్తూ ఉన్నాము? ఏమి ఆలోచనలు వాళ్ళ బుర్రల్లో పెడుతూ ఉన్నాము? ఎలాంటి ప్రవర్తన వాళ్ళు కలిగేటట్లు మనం చేస్తూ ఉన్నాము? ఏదైనా సరే మన చేతుల్లో ఉంది, మన నడవడిలో ఉంది, మన మాటల్లో ఉంది, మన ఆలోచనల్లో ఉంది. కాబట్టి నన్ను అనుసరించండి అని బిడ్డలకు చెప్పగలిగిన రోజున నన్ను అనుసరించండి అని మన చుట్టూ ఉన్నటువంటి ఈ సంఘానికి కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పకనే ఆ మాట చెబుతూ ఉంటారు. అందుకే ప్రభువు నన్ను అనుసరించు అన్నారు. అంతటితో వదిలివేశారు ఆ ప్రభువు. ఆయనింటికే భోజనానికి వెళ్ళారు. అక్కడే తిని త్రాగుతూ ఉన్నారు. దాని ద్వారా నీవు నాతో సమాన స్థాయిని కలిగి ఉన్నావు అని తెలియచెబుతూ ఉన్నారు. నీ బుద్ధి ఎలాంటిదైనా కానివ్వు, నీకు నాకు తేడా లేదు. ఇక్కడ నీకు అంతటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాను, నీకంతటి మర్యాదను ఇస్తూ ఉన్నాను. నీ అంటే నేను అతిథిగా ఉంటానంటూ ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి పని. ఆ మొట్టమొదటి పని ఇదిగో అక్కడ ప్రభువుకు మాత్రమే, ఆయన శిష్యులకు మాత్రమే తీసుకెళ్ళి ఆయన భోజనం పెట్టాడా? లేదు. అందరినీ ఎవరు దొరికితే వాళ్ళందరికీ, ఇంటి నిండా జనమే, అందరికీ భోజనం పెట్టాడు. అంటే తనలో ఉన్నటువంటి ఉదారత, ఇతరులతో నేను పంచుకోవాలి అనేటువంటి ఉదారత. ప్రభువైన యేసు తన మంచితనాన్ని నాతో పంచుకుంటే ఇదిగో నాకున్నటువంటి ఈ డబ్బు నేను వేరే వాళ్లతో పంచుకుంటాను అనేటువంటి ఆలోచన. ఆ ఆలోచనే ఆయన ఇక్కడ ప్రభువును అనుసరించేటట్లు చేస్తూ ఉంటుంది. ఒక అపోస్తలుడిగా గొప్పగా ఆయనను ఈ రోజు మనము గౌరవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాలు కూడా అలాగే కావాలి. మన జీవితాలు కూడా అలాగే కావాలి. మనము ఎప్పుడూ దుష్టులను దూరంగా పెట్టకూడదు. వాళ్ళతో కలిసి ఉండాలి. వాళ్ళ మనస్సు మారేటట్లు ప్రయత్నం చేయాలి. మనం వాళ్ళని దూరంగా పెడితే ఇంకా వాళ్ళని ఎవరు కాపాడుతారు? వాళ్లకు ఎవరు రక్షణను అందేటట్లు చేస్తూ ఉంటారు? అది మన బాధ్యత, మన గురుతర బాధ్యత. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరిని కించపరచకూడదు, ఎవరు కించపడేటట్లు మాట్లాడకూడదు, చెందబోయేటట్టు మాట్లాడకూడదు. మంచివాడు చెడ్డవాడు అనేటువంటి తారతమ్యాలు అస్సలు చూపించకూడదు. అందరినీ మనము సమానంగా చూడగలిగినప్పుడు మనలో ఉన్నటువంటి మంచిని బట్టి, మనలో ఉన్నటువంటి ఉదారతను బట్టి అక్కడ చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు తమ ఆలోచనను మార్చుకుంటారు, తమ ప్రవర్తనను మార్చుకుంటారు. వాళ్లను మీరు గెలుచుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అందుకు బహుమానము భగవంతుడు మీకు పరలోక రాజ్యములో సిద్ధము చేసి ఉంచుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి మనస్తత్వము ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.